ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద విపత్తులోనే చంద్రబాబు ప్రభుత్వం బురద రాజకీయం చేస్తోంది. ఓవైపు ప్రజలు వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే కూటమి సర్కార్ మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తమను రక్షించండి మహాప్రభో అంటూ జనం ఆర్తనాదాలు చేస్తుంటే వారి చావుకు వారిని వదిలేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆకలి దప్పికలతో అలమటిస్తున్న వారిని ఆదుకోకుండా అక్రమ అరెస్టులకు దిగుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో అర్ధరాత్రి నందిగం సురేష్ను ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు రాత్రికి రాత్రే తరలించారు. ఇటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డి కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. విజయవాడ సింగ్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే సింగ్ నగర్లో వరద విలయతాండవం చేసింది. ఇప్పటికీ నడుములోతు నీళ్లు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి బయటపడేందుకు ప్రజలు అరిగోసపడుతున్నారు. అలాంటి ప్రాంతంలో కూడా ప్రభుత్వం రాజకీయ కక్షకు దిగింది. వరద ముంపుకు గురైన సింగ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలకు సాయం చేయడంలో అలసత్వంగా వహిస్తున్న ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడానికి మాత్రం వెనుకాడటం లేదు. ఆపదలో ఉన్న ప్రజలను రక్షించడానికి పోలీసులను ఉపయోగించాల్సింది పోయి అక్రమ అరెస్టులకు వరదల్లోనూ పంపి మరీ తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. కాగా నిన్న నందిగం సురేష్ ఇంటి వద్ద పోలీసులు హంగామా సృష్టించారు. ఆ ఇంటికి భారీగా పోలీసులు చేరుకుని సర్చింగ్ చేశారు. ఇంట్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారనే ధ్యాస లేకుండా ఇంట్లోకి చొరబడ్డారు. నందిగం సురేష్పై చంద్రబాబు రాజకీయ కక్షకు పాల్పడుతున్నారంటూ ఆయన భార్య బేబీ ఆరోపించారు. చంద్రబాబుతోనే సురేష్కు ముప్పు ఉందన్నారు. ఆయనకు ఏదైనా జరిగితే రాష్ట్రంలోని దళితులంతా చంద్రబాబుపై తిరగబడతారని హెచ్చరించారు. 2014 నుంచి 2019 వరకు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు నా భర్తని టార్గెట్ చేశారు. నందిగం సురేష్ గారి మీద ఒక అక్రమ కేసు పెట్టి లేని పేర్లని యాడ్ చేసి ప్రతీకార చర్యగా నా భర్త మీద ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు నా భర్తని టార్గెట్ చేసి మరి కేసులు బనాయించి మరి ఈ రాజధానిలో ఎప్పుడు నోరెత్తకుండా ఉండాలనే విధంగా గొంతు నొక్కే కార్యక్రమం అయితే ఆయన చేస్తున్నారు. ఒక ఉగ్రవాది మీదకి వచ్చినట్టుగా 40 మంది ఇళ్లలోకి వచ్చి నేను నా పాప ఇంట్లో ఉన్నాం. వచ్చి ఉన్నారా, అసలు కనీసం సురేష్ గారు ఉన్నారా అమ్మా, మరి ఇదిగో అరెస్ట్ వారెంట్ ఇదిగో ఇట్లా వచ్చింది అని చెప్పి పలానా పేపర్ చూపించడం కూడా లేదు. అక్కడ జడ్జి గారు మాట్లాడుతూనే ఉన్నారు, ఇంకా బెంచ్ మీదకి రాలేదు. వచ్చి ఇల్లు ముట్టడేసి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తే రాజకీయంగా ఏదైనా ఉన్నప్పుడు నందిగం సురేష్ గారితోనే మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి. ఒకవేళ ఆయన వల్ల మీరేమన్నా మాటల ద్వారా ఇబ్బంది పడి ఉంటే, రాజకీయంగా ఇబ్బంది పడి ఉంటే మీరు అలానే ఎదుర్కోవాలి. ఇలా అక్రమ కేసులు పెట్టి పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇట్లా ఇబ్బంది పెట్టడం పద్ధతిగా అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారికి అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు నా భర్తకి ఏదన్నా జరిగితే మాత్రం అది మీరే కారకులు అవుతారు. మీరు కాకుండా నా భర్తకి రాష్ట్రంలో ఎక్కడ ఎవడు శత్రువు కాదు. మీరే నా భర్తకి థ్రెట్ కల్పిస్తున్నారు.